यां दृष्ट्वा मुच्यते रोगै स्पृष्ट्वा पापै प्रमुच्यते यदाश्रयाच्चिरञ्जीवी तमश्वत्थं नमाम्यहम्। దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పినాకిని తీరమున విరాజిల్లే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము। జయ జయ నరసింహ భక్త పరిపాల జయ జయ నరసింహ అశ్వత్థ నివాస। వరగర్వ బలమున విర్రవీగే హిరణ్యుడు పుత్రుడన్న కనికరము లేని కఠినుడు హరినామము వీడమని హింసలు చేసిన నమ్మిన భక్తుని కొరకు శిక్షలు భరించే శ్రీహరి మరణము లేని వరములు పొందిన వాడైనా చావు తప్పదన్న సత్యము తెలిపే గాథ హిరణ్యుని కథలో లోకమంత తెలిసే భక్తికి జయమని జగమున ప్రకటించే స్తంభములో అని వికటహాసముతో గద్దించే దైత్యుడు అదరక బెదరక ప్రహ్లాదుడు పలికే ఉన్నాడు ప్రతి కణములో అని ధైర్యముతో బంగారు మణియ కంగాలు ఘనఘన మ్రోగగా మహాస్తంభం భయంకర నాదమునరించే దశ దిక్కుల విస్ఫులింగాలు విరజిమ్మగా నరసింహుడు దివ్య తేజముతో అవతరించే చక్రచాపనాగలి వజ్రరేఖలతో పద్మాల వలె వికసించే పాద కమలాలు అడుగుల భారమున భూమియే వణికే ధర్మము నిలిచే అధర్మము చెరిగే ఊరువులు బలిష్టమై బలవత్తరములై మువ్వల ఒడ్డాణం రోగే ఘనఘన సన్నని నడుము మెరయుచు నిగనిగలాడే వక్షస్థలం కొండ చర్య వలె ప్రకాశించే వంకర తిరిగిన గోళ్ళు వజ్రాయుధాలై శత్రువుల నేత్రాలకు మిరుమిట్లు గొలిపే శరణాగతులకు చంద్రరేఖలవలే చకోర నేత్రాలకు సౌమ్యముగా మెరిసే శంఖ చక్ర గదా ఖడ్గ కుంతతో మరాలతో బాహువులు జగద్రక్షణ సంకల్పముతో మణిహార కడియ భుజ కీర్తులతో నరసింహుడు ధగధగ మెరిసె దివ్యంగా జయ జయ నరసింహ భక్త పరిపాల జయ జయ నరసింహ అశ్వత్థ నివాస। దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పినాకిని తీరమున విరాజిల్లే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము। ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం। లోక కళ్యాణమునకై లీలావతారుడై భక్త రక్షకుడవైన నరసింహాయ నమః హరిషణీలమహను కళ్యాణులే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము। జయ జయ నరసింహ భక్త పరిపాల జయ జయ నరసింహ అశ్వత్థ నివాస। దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పినాకిని తీరమున విరాజిల్లు క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము।
మూడు రేఖల కంఠమున మహిమల నిండెను, పర్వత శిఖరంలా ప్రభ వెలుగొందెను. కెమ్మోవి గాలికి కదిలే పారిజాతం, కోపావేశ రాగమై కంపించెను వక్షం. శరదృతు మెరుపులా కోరలు మెరిసెను, మేరు గుహల వలె నోరు విస్తరించెను. నాసిక నిట్టూర్పుల కలకు సాగరాల కలత, సృష్టి స్థితి లయములే కంపించెను తతః. నమో నరసింహ భయభంజన ప్రహ్లాద వరద కరుణా సింధో. నమో నరహరి జగదేక వీర అశ్వత్థనారాయణ శరణం శరణం. నేత్ర విస్ఫులింగముల జగమంత దహించే, గ్రహ నక్షత్ర మండలాలు కదిలించే. ఇంద్రధనుస్సుల కనుబొమల వంకరా, భయభీతులైన దైత్యుల హృదయ శంకరా. ఎల్ల మేఘమాలిక జటలు భాసిల్లే, శంఖ సమా చెవులు శుద్ధత చాటిల్లే. కాల సముద్ర అలలకెసర రవడి ఆవిర్భవించే భీకర నరహరి మూర్తి. వెండి కొండవలె దేహము ప్రకాశించే, సింహగర్జనకు దిశలే బద్దలయ్యే. అష్టదిగ్గజముల చెవులు చీలెను, సర్వలోకమంతా స్తంభించిపోయెను. సభా స్తంభ మధ్య సాక్షాత్కరించే, పరమాద్భుత రూపం ప్రత్యక్షమయ్యే. ఆ దృశ్యము చూచి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై నిలిచే భయాక్రాంతుడుగా. బాలుడు పలికిన వాక్యమే ప్రమాణం, భక్తవత్సలుడే ధర్మ పరిరక్షణం. నరసింహ రూపమున న్యాయం నిలిపి అధర్మ శిఖరాన్ని ఛేదించే విభూ. గద ఎత్తి ఉరికిన గర్విత రాక్షసుడు, శ్రీహరి చేతిలో శరణు కోరెడు క్షణమున. కాలధర్మమును తప్పించలేక భగ్నమయ్య దైత్య రాజ్య మహిమ. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం, అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రము. పినాకిని తీరమున విరాజిల్లు క్షేత్రం, అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రము. సాయంత్రము సమీపించెను వేళ, దినము రాత్రి కలిసిన సంధ్యా సమయమున. హిరణ్యకశిపుడు దర్పావేశముతో యుద్ధ విద్యా తంత్రాలు ప్రదర్శించెను. ఖడ్గమును చిత్ర విచిత్ర గతులలో శాంతరముల నడుమ దేగలాగ ఎగిరి పడుచు, భయంకర రూపముతో పరిభ్రమించెను. ఆ రాక్షస దర్పము సహించలేక లోక సంరక్షకుడు లోపల ఉవ్వెత్తున ఒక్కసారిగా ఉగ్రంగా గర్జించి త్రిలోకములు కంపించునట్లు హుంకరించెను. తీక్షణ దృష్టితో వికృతంగా నాల్క ఆడించుచు, సింహనాదముతో విజృంభించి నరసింహస్వామి దూకి వచ్చెను. నాగుపాము ఎలుక
ఎముకను ఒడిసి పట్టినట్లు రాక్షసేంద్రుని గట్టిగా గ్రహించెను. ప్రాణభీతితో హిరణ్యకశిపుడు సుళ్ళు తిరిగి చలించిపోయెను. గరుత్మంతుడు సర్పములను చీల్చి సంహరించునట్లు ఉగ్రను సింహుడు ఆగ్రహంతో వాడిని తన తొడలపై పడవేసెను. వాడి వక్షస్థలమును వజ్రనఖములతో చీల్చి చీల్చి విధ్వంసించెను. రక్తనాళములు తెంచి కండరములు ఖండించి విసర్జించెను. రక్తాత్ర ప్రేగులను లాగి తన కంఠమున మాలికలుగా ధరించెను. దానవాంతకుడైన ఆ స్వామి గోళ్ళ కాంతులతో దిక్కుల నిండా ప్రకాశించెను. ఈ దృశ్యము చూచి దేవతలు మునులు అహోబలము అహో పరాక్రమము అని జయ జయధ్వానములు చేసిరి. బ్రహ్మవరములకు భంగం కలుగక నరము కాదు మృగము కాదు నరసింహ రూపముతో దర్శనమిచ్చి, పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయమున, లోపల కాదు వెలుపల కాదు సభా మండప గడపపై, భూమి కాదు ఆకాశము కాదు, తన ఊరు స్థలమున జీవమున్నా లేని గోళ్లతో దానవేంద్రుని సంహరించెను. ఇట్లే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని వధించెను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. దావానల జ్వాలల వలె ఉగ్రస్వరూపంతో దర్శనమిచ్చి అతి భయంకర ముఖముతో నాగేంద్ర సమాన నాల్కతో రక్తంలో తడసి ఎండ్రబడిన మెడజూలులతో అలంకృతుడై దానవరాజు ప్రేగులను కంఠమున ధరించి విరాజిల్లెను. మదగజేంద్ర కుంభస్థలమును చీల్చిన సింహరాజు వలె రక్తార్ద్ర గొళ్ళు సంధ్యారాగ చంద్రరేఖలై ప్రకాశించుచుండెను. అసంఖ్యాక రాక్షసులను చక్రాది ఆయుధములతో సంహరించి ఒక్కరిని కూడా విడిచిపెట్టక యుద్ధమును పరిసమాప్తి చేసెను. మంగళం మంగళం నరహరి మంగళం ప్రహ్లాద వరదకు నిత్య మంగళం. భక్తజన పోషక నరసింహమూర్తికి అశ్వత్థ నారాయణ స్వామికి మంగళం. ఓం నమో నరసింహాయ ఉగ్రాయ మహతే నమః. భక్తాభయప్రదాత్రే రాక్షసాంతకరూపిణే. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రము. పినాకిని తీరంపై విరాజిల్లుచూ పుణ్యప్రదాయిని పతిత భూమియు యోగురుమురులు సిట్టును సేవించు నిత్య నైనేర్య సుమసుమాసనదతో దేన మంత్రములు ప్రతిధ్వనించుచు వైకుంఠఛాయను తరంచిన క్షేత్రమది. యవ సర్వం సముద్భూతం యస్మిన్ సర్వోకభిష్టితం ఏర సర్వమలయం న్యాయ